హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్. శ్రీరంగపురం 2020-24 వచ్చేసి ఫైనల్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అనుకున్నట్టుగా రెండు ఫైనల్ ఆడుతున్నాయి. రెండు పెద్ద టీంలు అనుకొని చెప్పాలి. మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి కాబట్టి ఫైనల్ వరకు వచ్చినాయి అనుకొని చెప్పుకోవాలి. సో క్వాలిఫైయర్ కూడా కేకేఆర్ ఫస్ట్ ఉంది, సెకండ్ ఎస్ఆర్హెచ్ ఉంది. సో ఇద్దరు గడ్స్ ఉన్నాయి టీమ్స్, పర్ఫార్మెన్స్లో చేశారు కాబట్టి ఫైనల్కి వచ్చినాయి. సో ఇవి ఇప్పటి వరకు అయితే ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఎందుకంటే ఫైనల్ కాబట్టి. సో ఎస్ఆర్హెచ్ వచ్చేసి ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ తోటి అనుకుంటే ముగ్గురు ఆస్ట్రేలియన్, వెస్టిండీస్ ఇద్దరు ప్లేయర్స్ కేకేఆర్. సో వీళ్ళిద్దరు తల్లబడుతున్నాయి అనుకొని చెప్పాలి. వీళ్ళిద్దరు ఐపీఎల్లో మన మిషెల్ స్టార్క్ అండ్ ప్యాట్ కమిన్స్. మిషెల్ స్టార్క్ 24 crores. వీళ్ళ ఇద్దరి పర్ఫార్మెన్స్, మిషెల్ స్టార్క్ అండ్ ప్యాట్ కమిన్స్ పర్ఫార్మెన్స్ హై వోల్టేజ్ తోటి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇంత పే చేసిర్రు. ఇద్దరు అనుకుని ఫైనల్ కడుతుర్రు ఏందో తెలియదు, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, అందుకోసం అంత ఏముంది. సో కెప్టెన్ రూపంలో ప్యాట్ కమిన్స్ అదర్స్ అని చెప్పుకోవాలి ఎస్ఆర్హెచ్కు. స్పీడ్ బౌలింగ్లో కూడా మిషెల్ స్టార్క్ చాలా కొడుతుంది అనుకొని చెప్పాలి. సో వీళ్ళిద్దరు తగ్గట్టే శాలరీస్ అయితే పే చేస్తారు. అండ్ ఫైనల్ విషయానికి వస్తే ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఆడుతారు. ప్లస్ బౌలింగ్ ఆల్రౌండర్స్, కేకేఆర్లో బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది, ఫీల్డింగ్ ఉంది, అందుకోసం అది ఫైనల్ ఆడుతుంది. ఎస్ఆర్హెచ్ కూడా సేమ్, మిడిల్ ఆర్డర్ కొంచెం తడబడుతున్న, ఓపెనర్స్ మంచిగా ఆడుతుర్రు. ఇప్పుడు స్టార్టింగ్ మ్యాచెస్ కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ మంచిగా ఆడుతారు కాబట్టి వాళ్ళు కూడా ఫైనల్కి వచ్చేసారు. కొంచెం చిన్న ప్లేయర్స్ మ్యాచెస్ అయితే ఫైనల్కి అయితే రావు. ఎలిమినేటర్ మ్యాచెస్లో ఎలిమినేటర్ అయిపోతే క్వాలిఫై కూడా కావు. వీళ్ళిద్దరు గడుస్తున్నాయి కాబట్టి కన్ఫామ్గా ఫైనల్ ఆడుతున్నారు. క్యాప్టెన్ రూపంలో వస్తే శ్రేయస్ అయ్యర్ పర్వాలేదు అనిపిస్తుండు, మంచి క్యాప్టెన్సీ మంచిగా చేస్తుండు. ఎవరిని ఎట్లా యూజ్ చేసుకోవాలో పర్టికులర్గా అట్లా యూజ్ చేస్తుండు కాబట్టి మంచి ఇద్దరు క్యాప్టెన్స్ చాలా గ్రేట్ అనుకొని చెప్పాలి. మళ్ళీ ప్యాట్ కమిన్స్ వచ్చేసి ఆల్రౌండర్గా మంచిగా ఆడుతుండు, ప్లస్ క్యాప్టెన్సీ మంచిగా చేస్తున్నాడు. అందుకోసం ఫైనల్ వరకు వచ్చి ఎస్ఆర్హెచ్ని ఫైనల్ వరకు వచ్చిన దాంట్లో కీలక రోల్ ప్లే చేస్తుంది అనుకొని చెప్పుకోవచ్చు. అందుకోసం వీళ్ళు అట్లా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి ఇట్లా ఫైనల్కి వచ్చారు. సో ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే, ఒకసారి విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనర్స్ కన్ఫామ్ ఉంటారు. రాహుల్ త్రిపాఠి ఫస్ట్ డౌన్లో వస్తాడు, నితీష్ రెడ్డి దాని తర్వాత వస్తాడు, ఎంట్రీ క్లాసిన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ అండ్ టి నటరాజన్, వివేకాంత్. వీళ్ళైతే ప్లేయింగ్ లెవెన్ ఉండబోతుర్రు. మార్పులు ఏమైనా చేసుకుంటే కనుక విశ్వకాంత్ ప్లేస్లో గ్లెన్ పిల్ని తీసుకుంటే బెటర్ అని చెప్పి నాకు ఆప్షన్ అనిపిస్తుంది. సో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఒక్కటి కూడా లేరు. సో ఫైనల్ ఆడితే కిక్ వేరే ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ మంచిగా ఆడతాడు. ఆల్రౌండర్ అతను ఫీల్డింగ్ కూడా మంచిగా చేస్తాడు, బ్యాటింగ్ కూడా మంచిగా ఆడతాడు. అతనికి ఛాన్సెస్ ఇస్తే బెటర్ అని చెప్పి అనిపిస్తుంది. బట్ మనం ఎంత కామెంట్ చేసినా సరే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు. వాళ్ళ కన్ఫర్మ్ ఆడొద్దంట అని చెప్పి అనుకుంటారో ఏందో, ఆడేద్దంట అనుకుంటారో ఏమో తెలియదు, బట్ అతను అయితే తీసుకోవట్లేరు. సో పర్ఫార్మెన్స్ అనే విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనర్స్ చాలా మంచి ఆడిన స్టార్టింగ్ మ్యాచ్లో. బట్ దాని తర్వాత ఇద్దరు కంటిన్యూస్గా విఫలమవుతూ ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ కొంచెం ట్రావిస్ హెడ్ ఆడినట్టు అనిపించిండు, అభిషేక్ శర్మ కూడా కొంచెం ఆడినట్టు అనిపించింది, కానీ తొందర వికెట్ పడ్డాయి. స్ట్రైక్ రేట్ కూడా ఏవీ లేదు. రాహుల్ త్రిపాఠి పర్వాలేదు అనిపించిండు, మంచిగా ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచెస్ ఫస్ట్లో కొంచెం తడబడ్డా సరే అతను బెంచ్లో కూర్చోబెట్టిండు, దాని తర్వాత మళ్ళీ ఛాన్సెస్ ఇచ్చారు, మళ్ళీ నిరూపించుకుండు అతనికి. సో బ్యాటింగ్ రాహుల్ త్రిపాఠి పర్వాలేదు అనిపిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్గా పర్వాలేదు. స్టార్టింగ్ మ్యాచెస్ కొంచెం మంచిగా ఆడింది, బట్ ఇప్పుడు కన్సిస్టెంటీ లేదనుకొని చెప్పాలి. ఆల్రౌండర్గా బ్యాటింగ్ ఛాన్సెస్ అయితే మంచిగా ఇస్తారు. లాస్ట్ 2-3 మ్యాచెస్ విఫలమవుతూ ఉన్నాడు. సో ఎండ్రిక్ క్లాసిన్ విషయానికి వస్తే మంచి లాస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ 2 మ్యాచెస్లో మంచి హాఫ్ సెంచరీ కొట్టాడు అనుకొని చెప్పాలి. ఆర్ఆర్ తోటి పర్ఫార్మెన్స్ విషయంలో, కీపింగ్ విషయంలో మంచిగా ఆడుతుండే వికెట్ కీపర్. అబ్దుల్ సమద్ వచ్చేసి ఒక మ్యాచ్ ఆడతాడు, ఒక మ్యాచ్ ఆడాడు. అతను అందరూ ఆడితేనే ఇతను ఆడతాడు. అతను మీద అంత ఆశలు అయితే పెట్టుకోదు అనుకొని చెప్పాలి, బట్ చేంజ్ చేస్తుండొచ్చామని నాకు అనిపిస్తుంది. షాబాజ్ అహ్మద్ విషయానికి వస్తే ఆల్రౌండర్, ఇతను మంచిగా ఆడుతుండు, వికెట్స్ పడగొడుతుండు ఆల్రౌండర్గా. ఇప్పుడు ఆర్ఆర్ తోటి క్వాలిఫైర్ 2లో అతని వల్ల గెలిచిందనుకొని చెప్పవచ్చు. ప్యాట్ కమిన్స్ ఆల్రౌండర్గా మంచిగా ఆడుతుండు, బ్యాటింగ్లోను, బౌలింగ్లోను అండ్ ఫీల్డింగ్లోను, క్యాప్టెన్సీలో మంచిగా సక్సెస్ అవుతుండు అనుకొని చెప్పాలి.
విశ్వకాంత్ విషయానికి వస్తే అతను ఈ టీంలో ఉండకుండా వచ్చని నాకు అనిపిస్తుంది. టీ నటరాజన్ వచ్చేస్తే మనకు ఎస్ఆర్ఎస్ దొరికిన గోల్డ్ అనుకొని చెప్పాలి. అతను మంచిగా ఆడిన అనుకో ఈజీగా 20 runs 2-3 వికెట్స్ తీసుకుంటే కెపాసిటీ అండ్ గ్రీన్ డాట్ బాల్స్ ఎక్కువ వేస్తుండే అతను. అంత ఇంపాక్ట్ ఉన్న ప్లేయర్ మన ఎస్ఆర్ఎస్కి మంచిగా దొరికిండు అనుకొని చెప్పాలి. వీళ్ళైతే పర్ఫార్మెన్స్ ఓపెనర్స్ మంచిగా ఆడారనుకో భారీగా స్కోర్ వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ ఎవరైనా సరే బ్యాటింగ్ అనేది చాలా క్రూషియల్ అనుకొని చెప్పాలి. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ పెట్టినా సరే 220 240 వరకు కొట్టవచ్చు. మన ఎస్ఆర్ఎస్ మంచి ఓపెనర్స్ కూడా కుదురుకున్నారనుకో 260 270 280 వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే కన్ఫామ్గా ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు పడితే బెటరు, ఎంత స్కోర్ కొట్టగలుగుతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ విషయంలో పర్వాలేదు అనిపించరు. ఫాస్ట్ బౌలర్స్ మంచిగా వేస్తారు. కొంచెం స్పిన్ కొంచెం డల్గా ఉంది అనుకొని చెప్పాలి. సో ఆ స్పిన్ కూడా లాస్ట్ క్వాలిఫైర్ 2 మ్యాచెస్లో బలపడింది అనుకొని చెప్పాలి. బట్ అది కన్సిస్టెంట్ ఉందో లేకపోతే కన్ఫర్మ్ అయితే లేదు. బట్ స్పిన్ అయితే కొంచెం డల్గానే ఉంది అనుకొని చెప్పాలి. నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో ప్లేయింగ్ లెవెన్ చూసిన దాన్ని బట్టి ఎవరు ఎట్లా వేస్తారు అని కొంచెం చెప్పొద్దు. గ్లింపింగ్ తీసుకుంటే కనుక మిడిల్ ఆర్డర్లో మంచిగా ఆడతాడు, ప్లస్ హిట్టింగ్ వేస్తాడు, ప్లస్ స్పిన్ కూడా పార్ట్ టైం స్పిన్ కూడా వేస్తాడు. నెక్స్ట్ ఫీల్డింగ్ కూడా మంచి క్యాచెస్ పడతాడు. అతను తీసుకుంటే బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ రిస్క్లో మేనేజ్మెంట్ చూసుకుంటుంది. బట్ ఎవరు తీసుకున్నా సరే ఎట్లయినా సరే మనకైతే మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్, కప్పు లిగ్ చేసుడు ఇంపార్టెంట్. సో ఇది ఒకవేళ ఫస్ట్ ఓపెనర్సే మంచి 15-20 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసారు అనుకో చాలా ప్లస్ పాయింట్ అనుకొని చెప్పాలి. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిరనుకో చేస్తే కనుక అంత ఓపెనర్స్ ఆడిరనుకో మిడిల్ ఆర్డర్ వచ్చేసి అందరి పర్ఫార్మెన్స్ మంచిగా ఆడుతుంది. ఎవరు ఎట్లయినా సరే మినిమం 200 అయితే ఈ ఫైనల్లో కొడుతుంది అనుకుంటే తెలుస్తుంది. అది నెక్స్ట్ అభిషేక్ శర్మ టీ నటరాజన్ విషయం మాట్లాడుకుంటే టీ నటరాజన్ కూడా మంచిగా వేస్తుండే, యార్కర్స్ వేస్తాడు, లైనర్లు ఎత్తేస్తాడు మంచిగా. అతను కూడా పర్ఫార్మెన్స్ ఫుల్గా ఇచ్చిండు అనుకో మ్యాచ్ అయితే వన్ సైడ్ అనుకొని చెప్పాలి. అండ్ భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ నుంచి ఒక 2-3 మ్యాచెస్ తప్ప మిగతా అన్ని మ్యాచెస్ విఫలమైతే ఉన్నాడు. బట్ ఈ మ్యాచ్ కూడా ఫైనల్ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ ఛాన్సెస్ ఇస్తారనిపిస్తుంది. ఎందుకంటే బౌలింగ్ లేదు కాబట్టి స్వింగ్ వేస్తాడు, ప్లస్ మనకు ఓపెనర్ బౌలింగ్ ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి కన్ఫర్మ్గా అయితే అతన్ని ఉంటుంది. ఒకవేళ భువనేశ్వర్ కుమార్ కనుక మంచిగా బౌలింగ్ చేసి 2-3 వికెట్ తీసుకుంటే మంచిగా కట్టడి వేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇది వీళ్ళ గురించి కేకేఆర్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే కన్ఫామ్గా ప్లేన్ లైన్ చూసుకుంటే కనుక రమైనుల్లా, గుల్బాస్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, సింక్ సింగ్ అండ్ రసల్ అండ్ రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, నితీష్ హర్షిత్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి. వీళ్ళైతే మంచి టీం అనుకొని చెప్పాలి. అందరూ మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ ప్లేయర్ మంచిగా చేస్తుండే, ఈ ప్లేయర్ మంచిగా చేయట్లేడు అని డౌట్ ఏం లేదు. ప్రతి ఒక్కరు మంచిగా ఆడతారు వీళ్ళ దాంట్లో. ఎవరు పట్టుకుని సార్ ఆనిముత్తాలు అనుకొని చెప్పాలి. ఓపెనర్స్ వీళ్ళందరూ మంచిగానే పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి ఇది కేకేఆర్ వచ్చేసి కన్ఫామ్గా టైటిల్ ఫేవరెట్ టీము. ఎందుకంటే వీళ్ళు అందరూ అట్లా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఓపెనర్స్ కానీ మిడిల్ ఆర్డర్స్ కానీ ఫీల్డింగ్లో కానీ బౌలింగ్లో కానీ స్పిన్నర్స్ కానీ అన్ని టైటిల్ ఫేవరెట్ కాబట్టి వీళ్ళు ఫైనల్కి వచ్చారనుకొని చెప్పాలి. వీళ్ళు కన్ఫామ్గా చెప్పాలనుకుంటే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్, కేకేఆర్ బౌలింగ్ అనుకొని చెప్పాలి. ఒకవేళ ప్లేన్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్స్ వచ్చేసి రమైనుల్లా, గుల్బాజ్ అండ్ సునీల్ నారాయణ్ ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ మంచిగా ఆడుతారు. సునీల్ నారాయణ వచ్చేసి మంచిగా ఈ ఇయర్ అయితే మంచిగా ఆడుతున్న మంచి ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి. నెక్స్ట్ రమైనుల్లా, గుల్బాజ్ లాస్ట్ మ్యాచ్ మన క్వాలిఫైర్ 1లో మంచిగా ఆడడానికి అని చెప్పాలి. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు అయ్యర్స్ కలిసి లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ కొట్టి మంచి ఫైనల్కి తీసుకొచ్చారు అనుకొని చెప్పాలి. శ్రీంకోసం విషయానికి వస్తే ఈ సీజన్లో అయితే అంత పర్ఫార్మెన్స్ లేదు. అంటే ఛాన్సెస్ రాలేవు, ఛాన్సెస్ వచ్చినా సరే కొంచెం యూజ్ చేసుకోలేడు. ఒకవేళ అతను కూడా మంచి ప్లేయర్ అనుకొని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అండర్ అసలు లాస్ట్ మన ఎస్ఆర్ఎస్ తోటి ఆడినంటే మళ్ళీ తనకి బ్యాటింగ్ అంత పర్ఫార్మెన్స్ దొరకలేదు. ఆడిన 20s 30s అట్లా కొట్టిండు, భారీ ఇన్నింగ్స్ అయితే ఆడలేడు. సో అతను కూడా తక్కువ అంచనా వేయలేము. అతను ఎప్పుడు కుదురుకునేది తెలియదు. అతను కూడా డేంజర్ అని చెప్పుకోవాలి. రమన్దీప్ సింగ్ కూడా మంచి హిట్టర్, మిడిల్ ఆర్డర్లో మంచి హిట్టింగ్ చేస్తాడు అనుకొని చెప్పాలి రమన్దీప్ సింగ్ ద్వారా. అండ్ ఫీల్డింగ్ కూడా మంచిగా చేస్తాడు. మిచెల్ స్టార్క్ లాస్ట్ మ్యాచ్లో క్వాలిఫైర్ 1 మ్యాచ్లో మంచి దెబ్బ కొట్టిన అనుకొని చెప్పాలి. ట్రావిస్ హెడ్ని అయితే అవుట్ చేసిండు. అతను లాస్ట్ మ్యాచెస్ చూసుకుంటే కనుక 4 మ్యాచెస్ ట్రావిస్ హెడ్ను
ఈజీగా బౌల్డ్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇస్తున్నాడు అనుకొని చెప్పాలి మిచెల్ స్టార్క్. నెక్స్ట్ వైభవ్ అరోరా స్వింగ్ చేస్తున్నాడు, లాస్ట్ మ్యాచ్ మంచిగా స్వింగ్ అయింది, పర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగా ఇస్తున్నాడు. హర్షిత్ రాణా ఇతన్ని అందరు అనుకుంటున్నట్టే మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ బాగా తీసుకుంటుంది అంటారు అనుకుంటే అది లాస్ట్ మ్యాచ్ కూడా మనం వాళ్ళే గెలిచారు, వాళ్ళకే అనుకూలంగా అయింది. హర్షిత్ రాణా అయితే మంచి ఆట ఆడుకుంటే బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో ఏం సార్ చేస్తారా లేదా, సైలెంట్ చేస్తారా లేదా చూడాలి. నెక్స్ట్ ధరణ్ చక్రవర్తి స్పిన్నర్గా ఆల్రౌండర్ స్పిన్నర్గా అయితే మంచి రాణిస్తున్నాడు అనుకొని చెప్పాలి. స్పిన్ ఇప్పించే కాబట్టి వాళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అనుకొని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ప్లేయింగ్ 11 నాకైతే కన్ఫామ్గా లాస్ట్ 2 మ్యాచెస్ కేకేఆర్ తోటి ఆడినప్పుడు 2 ఓడిపోయినా సరే కానీ కన్ఫామ్ అయితే ఫైనల్ ఆడుతుంది అనిపిస్తుంది. ఫైనల్లో కప్పు మనదే కొడుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీరు ఏమనిపిస్తారో, ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేకపోతే ఓడిపోతుందా, ఎట్లా అయితే ఒకసారి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఫైనల్ ఎవరు గెలుస్తారో అనేది కామెంట్ కన్ఫర్మ్ చేయండి.